ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్కు ముందే ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ని మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి, సంక్షేమం అలాగే ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. రైట్గా ఏపీ బడ్జెట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ శ్రీ. ఏదైతే ఏపీ బడ్జెట్ లో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రోజు శాసనసభలో అయితే గనక ఉదయం 11:15 అయితే గనక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ యొక్క ప్రస్తుతం అయితే గనక విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో అయితే గనక ఇటు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పీయూష్ కుమార్, అదేవిధంగా ఉన్నత అధికారులు సైతం కూడా ఈ యొక్క పూజ అనంతరం కూడా ఈ యొక్క మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయానికి అయితే తీసుకెళ్ళడం, ఇంట్లో కూడా క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే అనంతరం కూడా ఈ రోజు ఉదయం 10:30 గంటలకైతే కనుక కేబినెట్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయేటువంటి కేబినెట్ లో భాగంగా ఈ యొక్క బడ్జెట్ ని అయితే ఆమోదించిన అనంతరం కూడా ఈ యొక్క బడ్జెట్ ని శాసనసభ ఉభయ సభల్లో అయితే కనుక ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేశాము అంటూ కూడా ఇటు పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం, అదేవిధంగా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క శాసనసభలో ఆ బడ్జెట్ అయితే కనుక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి